రామ్ చరణ్ పెద్ది మూవీపై కొందరు రివ్యూవర్స్ రిలీజ్కు ముందే నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీనిపై టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మూవీ రిలీజ్ అయినా సోషల్ మీడియాలో రివ్యూస్ కామన్. కొందరు మాత్రం కావాలనే నెగిటివ్ రివ్యూస్ ఇస్తుంటారు. దీనిపై పలు సందర్భాల్లో నిర్మాతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సినిమా రిలీజ్ కాకుండానే కొందరు రివ్యూ ఇవ్వడం, నెగిటివ్ కామెంట్స్ చేయడం చేస్తున్నారు. ఇలాంటి వారిపై టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన్ ఫేమ్ బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న అవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్, పెద్ది సిగ్నేచర్ షాట్తో పాటు చిక్రీ చిక్రీ సాంగ్, రామ్ చరణ్ లుక్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. వచ్చే ఏడాది మార్చ్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో పెద్దిపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు. కొందరు రివ్యూవర్స్ వీడియో కాల్లో మాట్లాడుకుంటూ పెద్ది సినిమా గురించి వెటకారంగా మాట్లాడారు. మీకు పెద్ది సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు అంటూ ఒక వ్యక్తి చెప్పగా, లీకులు, స్పాయిలర్స్ వద్దు అంటూ మరో వ్యక్తి అంటాడు. లీక్స్ ఏమీ చేయను, ఒకవేళ చేస్తే నాపై కేసు వేస్తారు అని చెప్పాడు. మరో వ్యక్తి, అసలు స్టోరీ ఎలా ఉంది, బాగుంటుంది అనిపించిందా, అది చెప్పండి ముందు అని అడగ్గా, సదరు వ్యక్తి, నాకు అసలు ఇలాంటి స్టోరీతో సినిమా తీస్తున్నావా, మళ్ళీ ఆ చికిరీలు గికిరీలు అని పెట్టి అంటూ దర్శకుడిని అవహేళన చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాదు, మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఎట్లా తెలుసు? మీరు లీక్ చేయకండి. చేయను, నా మీద కేసేస్తారు చేస్తారు. బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ది స్టోరీ మీకే అనిపించింది అది చెప్పండి. యూ థింక్ బాగుంటది అలా అనిపించింది? డౌట్ నాకు అసలు అనిపించింది ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి. దీనిపై విశ్వక్ సేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ నుంచి ప్రయోజనం పొందిన వ్యక్తులు ఇలాంటి కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అతని లాంటి వ్యక్తిని సినిమాకు పరాన్న జీవి అని పిలవడం న్యాయమా? అతను పరిశ్రమ నుంచి ప్రయోజనం పొందుతాడు, దాని ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. అయినప్పటికీ సినిమా రిలీజ్ కాక ముందే దాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇది అతను తిన్న ప్లేట్లో ఉమ్మేసినట్లే అంటూ ఘాటుగా రాసుకొని వచ్చారు. మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ, సినిమా అంటే తెలియని వారు కూడా సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వీడియోస్ చేస్తుంటారని, సినిమా రిలీజ్ కాకముందే బురద చల్లే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సినిమా అంటే ఎంతోమంది కష్టమని, దాన్ని చులకనగా చేసి మాట్లాడకూడదంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఛాంపియన్ ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ ఓరియంటెడ్ లగాన్లా ఉందని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన తన ఫస్ట్ మూవీ ఛాన్స్ దగ్గర నుంచి వైజయంతి మూవీస్తో తనకున్న అనుబంధంతో పాటు పెద్దిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు మగధీర ఎంత హిట్ అయిందో రోషన్కు ఛాంపియన్ అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చరణ్ తెలిపారు. మూవీ పోస్టర్లో రోషన్ను చూస్తుంటే యూరోపియన్ యాక్షన్ హీరోలా ఉన్నాడు. 1938 కాలంలో జరిగిన స్టోరీ ఇది. టీజర్లో 2-3 క్లిప్స్ చూసినప్పుడే నటుడిగా రోషన్లో పరిణితి కనిపించింది. డైరెక్టర్ ప్రదీప్ వల్లే ఇలాంటి నటన సాధ్యమైంది. ఈ చిత్రంతో 3.5 ఏళ్లు ప్రయాణించానని రోషన్ చెప్పాడు. ఛాంపియన్ ఒక యాక్షన్ ఓరియంటెడ్ లగాన్ అని తెలిపారు. ఫస్ట్ మూవీ టైంలో మేము యాక్టింగ్ ఎలా చేస్తామో తెలియకపోయినా నిర్మాత అశ్విని దత్ మాకు ఛాన్స్ ఇచ్చాడు. గంగోత్రితో అల్లు అర్జున్, రాజకుమారుడితో మహేష్ బాబు, చిరుతతో నన్ను హీరోగా పరిచయం చేశారు. మాది సినీ నేపథ్య కుటుంబమే, అయినా యాక్టింగ్ ఎలా చేస్తామో తెలియకపోయినా మాకు ఛాన్స్ ఇచ్చారు. వైజయంతి మూవీస్ అంటేనే బ్లాక్ బస్టర్స్. ఆయన వారసత్వాన్ని ప్రియాంక, స్వప్న కంటిన్యూ చేస్తున్నారు. అవకాశం ఇస్తే ఆ బ్యానర్లో మళ్ళీ నటించాలనుకుంటున్నా. ప్యాషన్ ఉన్న వారితో వర్క్ చేస్తే నా పని సులువు అవుతుంది అని అన్నారు రామ్ చరణ్. అలాగే పెద్ది మూవీ అప్డేట్ గురించి ప్రశ్నించగా నవ్వుతూనే సమాధానాన్ని దాటవేశారు. పెద్ది షూటింగ్ జరుగుతుంది. వచ్చే ఏడాది మార్చ్ 27న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఛాంపియన్, ఆ తర్వాత సంక్రాంతి సినిమాలు, దాని తర్వాత ఒక్కొక్కటిగా అప్డేట్ వస్తాయి అంటూ చెప్పారు. పెద్ది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కానుంది. ఈ మూవీకి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదని విడుదల తేదీకి ముందు 3 నెలల ముందే షూటింగ్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేశారు రామ్ చరణ్. జనవరికి పెద్ది షూటింగ్ మొత్తం ఫినిష్ చేసేలా ప్లాన్ చేశారట. సంక్రాంతికి ముందు లేదా సంక్రాంతి తర్వాత గుమ్మడికాయ కొట్టేలా ప్లాన్ చేశారని తెలిసింది. సుకుమార్ డైరెక్షన్లో చేయబోయే సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళడానికి ముందు విడుదల తేదీ కంటే 3 నెలల ముందు ప్రాజెక్ట్ షూట్ అంతా కంప్లీట్ చేస్తానని చెప్పారట. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చ్ 27న పెద్ది సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన పెద్ది టీజర్, ముఖ్యంగా చికిరి చికిరి సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది.